హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీటు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ అనమాట. మరి మీకు ఏ కలర్ సీటు వచ్చిందో చెక్ చేసుకున్న సరైన విధానం చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ముందుగా ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకునేది ఆప్షన్ వెబ్సైట్లో ఉన్నామన్నమాట. ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే నర్సింగ్ 4 డిగ్రీ కోర్స్ ఫేజ్ 2 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి అనమాట. ఓకే, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ మీకు ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఈ విధంగా పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. మీకు సంబంధించిన ఏదైతే ఆ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి, మీ యొక్క ర్యాంక్ ఉంది, మీ యొక్క నేమ్ ఉంది, అదేవిధంగా మీకు సంబంధించిన జెండర్ ఉంది, కేటగిరీ ఉంది అనమాట. ఓకే, ఇక మన సీట్ అలాట్మెంట్ సంబంధించిన మీకు ఏ కలర్ సీట్ వచ్చిందని కూడా ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ అయితే చెక్అవుట్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా మరి మెయిన్ వెబ్సైట్లో మరి ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏవి చేయాలి అని కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ఓకే, ఇక్కడ డిఆర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా నేను మళ్ళీ మీకు లింక్ ఇస్తాను అనమాట. ఆఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు ఇస్తాను, చెక్అవుట్ చేయండి డిస్క్రిప్షన్లో. ఓకే, ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. రాగానే ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట 4 డిగ్రీ కోర్స్ అని. ఇక్కడ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. రాగానే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. మీకు ఇక్కడ మీకు కాలేజ్ వైజ్గా అలాట్మెంట్స్ ఇచ్చారు, చెక్అవుట్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా ఇన్ కేస్ మరి మీకు ఏ విధంగా చెక్అవుట్ చేసుకోవాలి, ఏ విధంగా సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఏదైతే హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఇవి ఓపెన్ అవుతుంది అనమాట. కాగానే చూడండి, ఇక్కడ మనకు లాగిన్ అని బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సంబంధించిన ఏదైతే మీ యొక్క ఎంటర్ యూజర్ ఐడి అనమాట, మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీకు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కొట్టగానే మీకు సంబంధించి మరి ఏ కలర్ సీట్ వచ్చినా మీకు డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మీరు ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఫీజు కట్టినట్టు మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే ఇక సెకండ్ ఫేజ్లో యూనివర్సిటీ ఫీజు కట్టేసి అయితే సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇదనమాట స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఓకే, డౌన్లోడ్ చేసుకునే సరైన విధానం. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.